जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, अमर रहे महात्मा ज्योतिराव फुले। महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार కొనసాగిస్తాం పులే గారి ఆశయాలను కొనసాగిస్తాం పులే గారి ఆశయాలను కొనసాగిస్తాం పులే గారి ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులర్పించుకోవడం జరుగుతుంది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో పూణే దగ్గర ఉన్నటువంటి కుగ్రామంలో జన్మించి అక్కడి నుంచి ఒక సాధారణమైనటువంటి ఒక రైతు కుటుంబం, పూలు లేకపోతే కాయగూరలు పండించినటువంటి కుటుంబంలో పుట్టి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన మొట్టమొదటి గళమెత్తినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆనాడు మరి కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో విద్య ద్వారానే సమాజంలో అసమానతలు తొలగించవచ్చు అని చెప్పి మొట్టమొదట చాటిన వ్యక్తి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆనాడు పాఠశాలల్లో కొంతమందికి మాత్రమే ప్రవేశం అంటే ఆయన విద్య నేర్చుకుని దాన్ని 10 మందికి పంచాలని చెప్పి స్కూళ్లు పెట్టి అనేక మందిని చైతన్యపరిచి, అలాగే వారి భార్యని మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా తర్ఫీదు చేసి ఆవిడ ద్వారా మహిళల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ములు కూడా మహాత్మాని మొట్టమొదట ప్రబోధించిన వ్యక్తి కూడా జ్యోతిరావు పూలే గారే. బిఆర్ అంబేద్కర్ గారు కానీ తర్వాత వచ్చినటువంటి అనేక మంది సంఘ సంస్కర్తలందరూ కూడా పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రశంసించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి ఒక గుర్తింపు లేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని పెట్టి ఆ పార్టీలో సముచిత స్థానాన్ని బలహీన వర్గాలకు కల్పించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి అట్టడుగు బడుగు బలహీన వర్గాల్ని శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా చేసినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థికంగా సామాజికంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని కాలేజీలు పంపించి కాలేజీలను పెంచి అదేవిధంగా మరి ఆదరణ స్కీమ్ కానీ ఇలాంటి స్కీమ్స్ పెట్టి స్వయం ఉపాధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఇవాళ మరి మొన్న 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దారుణాతి దారుణాలు జరిగినాయి. అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. ప్రశ్నిస్తే కేసులు, దాడులు, హత్యలు. తోట చంద్రయ్య అనే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని నడి రోడ్డు మీద వేక్కోసి చంపేశారు. అలాగే నందం సుబ్బయ్య ఒక చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా కిరాతకంగా అతన్ని చంపేశారు. రేపల్ల దగ్గర ముక్కు పచ్చలారని మరి అమర్నాథ్ గౌడ్ అక్కని నడిపించారని చెప్పి ప్రశ్నించినందుకు అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అనేక మంది బలహీన వర్గాల నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి మరి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మరి మా మీద అనేక మంది మీద కేసులు పెట్టించి, సీనియర్ నాయకులందరి మీద కూడా కేసులు పెట్టించి అరెస్టులు చేసి జైలుకు పంపించారు. ఇవాళ తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రక్షణ చట్టానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మొన్న బడ్జెట్లో కూడా దాదాపు 48,000 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా కార్పొరేషన్ ద్వారా ఇవాళ స్వయం ఉపాధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేషన్లన్నిటి కూడా బలోపేతం చేయడానికి మరి నిధులన్నీ కూడా ఇచ్చి ఇవాళ నడిపిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక సంస్థ రిజర్వేషన్లు కూడా 34% తీసుకురావాలి. దానిలో భాగంగానే మొన్న ఏదైతే నామినేటెడ్ పోస్టులో 34% రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మరి ఆ మహాత్ముడి యొక్క ఆలోచన విధానానికి తగిన విధంగా పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు.